హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు అఫ్ఘనీ ఎగ్ మసాలా ఎలా చేయాలో మీకు చూపెడతాను. ముందుగా అయితే చూడండి, ఎగ్ ఇలా కోసుకున్నాం కదా. ఓకే, కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ ఓన్లీ వైట్ ఇలా తీస్తున్నాను చూడండి. వేసుకున్నాను, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను, ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను, నేను లైట్గా ఉప్పు వేసుకున్నాను చూడండి. ఇలా బీట్ చేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇదో చూడండి, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చిన్న సైజు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, అల్లము వెల్లుల్లి వేసుకుంటున్నాను. చూడండి, కొద్ది జీడిపప్పు వేసుకుంటాను లైట్. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆపి ఒక 2 నిమిషాలు చల్లబెట్టుకుందాం. చూడండి, ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. పెరుగు వేస్తున్నాను. ఇందులో కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేస్తాను దీనికి. చూడండి, ఎగ్ సోనాలోన ఇప్పుడు డిప్ చేసినవి లైట్గా ఫ్రై చేసుకుందాం. చూడండి, అందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక చూడండి, 3 యాలకులు, కొద్దిగా జీలకర్ర ప్లస్ పువ్వు ప్లస్ తేజపత్రి, లవంగాలు ఇట్లా వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ వేస్తున్నాను చూడండి. చూడండి, పచ్చివాసన పోయేటప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, ధనియా పౌడరు ప్లస్ చిల్లీ పౌడరు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా. లైట్గా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం, పచ్చివాసన పోతుంది. చూడండి, ఆయిల్ మొత్తం తేలింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్స్ దీంట్లో వేసుకొని డిప్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా కస్తూరి మెతి వేసుకుందామా. ఫైనలీ అఫ్ఘనీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.